అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో క్రిస్పీగా ఉండే ఆలు 65ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈ కొలతల్లో ఈ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేస్తే అచ్చం మనకి క్యాటరింగ్ స్టైల్లోనే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ వస్తుందండి. సండే స్పెషల్గా కానీ లేదంటే ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఎక్కువ వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా. మంచిగా సాంబార్, పచ్చడి, పప్పు, కూరతో పాటు కాంబినేషన్గా టేస్టీగా ఉండే పొటాటో 65ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి అసలు ఆలస్యం చేయకుండా నోరూరించే క్యాటరింగ్ స్టైల్ ఆలు 65ని ఎలా చేసుకోవాలో క్విక్ చేసేద్దాం పదండి. ఇక్కడ నేను 1/2 kg దాకా బంగాళదుంపలు తీసుకున్నానండి. బంగాళదుంపలకి పైన ఉండే పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసేసి అన్నిటినీ కూడా ఈక్వల్ సైజులో వచ్చే విధంగా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు గిన్నెలోకి నీళ్లు తీసుకుని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసి గిన్నెని స్టవ్ మీద ఉంచి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. జస్ట్ ఒక 10 minutes పాటు ఉడికిస్తే సరిపోతుందండి. అంటే ముక్క ఎలా ఉడకాలి అనేది నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తాను. ఇలా నైఫ్తో కానీ లేదా స్పూన్తో కానీ గుచ్చినప్పుడు కాస్త గట్టిగా ఉండాలన్నమాట. పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని నీళ్లు లేకుండా ఉంచేసేసి ఈ ముక్కల్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ బంగాళదుంపలు కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి 3 tablespoons దాకా పెరుగు వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1 tablespoon దాకా కారం, 1/2 teaspoon దాకా పసుపు, చిటికెడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ కోసం మాత్రమే క్యాటరింగ్ స్టైల్లో కనిపించడం కోసం వేస్తున్నాను. నెక్స్ట్ 1 teaspoon దాకా ధనియాల పొడి, 1/2 teaspoon దాకా జీలకర్ర పొడి, 1 teaspoon దాకా గరం మసాలా పౌడర్, అలాగే 2 teaspoons దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటన్నిటిని వేసి బాగా కలపండి. ఇలా అంతా కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 2 tablespoons దాకా కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత 1 tablespoon దాకా బియ్యం పిండి, 2 tablespoons దాకా మైదా పిండి, ఈ రెండింటిని కూడా కలిపి వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక బద్ద నిమ్మరసాన్ని ఇందులోకి పిండేసేయండి. అలాగే 2 tablespoons దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 tablespoons దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కొంచెం నీళ్లు వేసుకుని చిక్కగా ఈ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నా చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అప్పుడు బంగాళదుంప ముక్కలకి ఈ పిండి అనేది చక్కగా కోట్ అవుతుంది. ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకుని లైట్గా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసేసేయండి. పిండి అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా బాగా కోట్ చేయండి. ఇలా కలుపుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఆయిల్లో ఈ ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా వీటిని ఫ్రై చేయండి. ఇలా లైట్గా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసేయండి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ బ్యాచ్ కింద బంగాళదుంప ముక్కలన్నీ అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోండి. క్యాటరింగ్ స్టైల్లో ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే వీటిని మనం డబుల్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ వీటన్నిటిని కూడా కడాయిలోకి వేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక 2 minutes పాటు బాగా కరకరలాడే విధంగా వేయించుకుని పక్కకు తీసేసేయండి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా వేయించేసుకున్న తర్వాత లాస్ట్లో ఇందులోకి 2 లేదా 3 రెమ్మల దాకా కరివేపాకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని ఆ క్రిస్పీ కరివేపాకుని దీనిపైన వేసేసేయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలని కూడా ఇలా చీల్చుకుని ఫ్రై చేసి వాటిని కూడా పొటాటోస్లోకి యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే వేయించిన జీడిపప్పుని కూడా ఈ ఆలు 65తో సర్వ్ చేసుకోవచ్చు. పిండితో పొటాటోని కలిపేటప్పుడే జీడిపప్పు కూడా వేసేసుకుని వాటితో పాటుగా వేయించుకుని కలుపుకోవచ్చు. ఇలా అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఒకసారి టాస్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమే. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా సాంబార్తో కానీ రసంతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా నెక్స్ట్ టైం ఆలు 65 చేయాలి అని అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ఫాలో అయ్యి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.